నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విసిరిన మానాల దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించుకునేందుకు వ్యాపార సముదాయాల దుకాణాలను అందంగా అలంకరించారు. లక్ష్మీ పూజలను ఘనంగా నిర్వహించి తమకు లక్ష్మీ కటాక్షం లభించాలని కోరుకున్నారు. నగరంలోని దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలను లక్ష్మీ పూజలను పురస్కరించుకొని అందంగా అలంకరించారు. మామిడి తోరణాలతో, బంతిపూలు, ఇతర పూలతో అందంగా తీర్చిదిద్దారు. అరటి కొమ్మలను తమ దుకాణాల వద్ద ఉంచి అందంగా ముస్తాబు చేశారు. లక్ష్మీ పూజలను పురస్కరించుకొని వ్యాపారస్తులు నూతన వస్తువులు, తలకు టోపీలు పెట్టుకొని లక్ష్మీ పూజలను బ్రాహ్మణోత్తములతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీ పూజల సందర్భంగా తాము తమ దుకాణ సముదాయాలను అందంగా అలంకరించుకోవడంతో పాటు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సంవత్సరం కాలం పాటు లాభాలు వస్తాయని, లక్ష్మీదేవి కృపా కటాక్షం లభిస్తుందని వ్యాపారుల ప్రగాఢ నమ్మకం. నగరంలోని కుమార్ గల్లీ, అంగడి బజార్, గాంధీగంజ్, దేవి రోడ్, పెద్ద బజార్, సుభాష్ నగర్, వినాయక్ నగర్, కంటేశ్వర్, వర్ణి రోడ్డు ఇలా ఎక్కడ దుకాణాలు సముదాయాలున్నా వారందరూ వారి దుకాణాలను అందంగా అలంకరించుకొని లక్ష్మీ పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకొని మిఠాయిలు తినిపించుకొని ఆనందోత్సవాలతో లక్ష్మీ పూజల్లో పాల్గొన్నారు. చీకటిని తరిమికొట్టి జీవితంలో వెలుగులు నింపే పండగ దీపావళి అని కొనుగోలుదారులు తెలిపారు. పండుగను పురస్కరించుకొని దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నరకాసురుణ్ణి సత్యభామ వధించి దేవతలకు, ప్రజలకు వెలుగులు నింపిన రోజునే ప్రజలు దీపావళి లక్ష్మీ పూజలని ఘనంగా నిర్వహిస్తారు. లక్ష్మీ పూజలకు కావలసిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు రావడంతో మార్కెట్ సముదాయాలన్నీ కిటకిటలాడాయి. టపాకాయలు, ప్రమిదలు, బొమ్మరిల్లు కొరకు బొమ్మలు, లక్ష్మీ పూజలకు ఉపయోగించే ప్రత్యేక స్వీట్లను, ఇళ్లను అందంగా అలంకరించుకునేందుకు వివిధ రకాల సామాగ్రితో పాటు మామిడి తోరణాల కొరకు మామిడి ఆకులను, చెరకు గడలను, అరటి కొమ్మలను, పూలను కొనుగోలు చేశారు. ప్రజలు వారికి కావలసిన పూజా సామాగ్రితో పాటు పూలను, పండ్లను, ఇతరత్ర పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లారు. పండగ కావడంతో ధరలు పెరిగినప్పటికీ లక్ష్మీ పూజలు నిర్వహించేందుకు ప్రజలు తమ కావలసిన పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకున్నారు. అయితే ఏ పండగ వచ్చినప్పటికీ వ్యాపారులు ధరలను పెంచడం పట్ల కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని గాంధీ చౌక్, పెద్ద బజార్, సుభాష్ నగర్, రైతు బజార్, కంటేశ్వర్, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్ సముదాయాలు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. రైతులు వరి కోతలు కోసినప్పటికీ ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసి ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
వెంటనే ప్రారంభించాలని కోరుతూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలంలో 4,29,000 ఎకరాల్లో వరి సాగైందని అన్నారు. రైతులు పంట మార్పిడి చేసి సిద్ధంగా ఉన్న కొనుగోలు ప్రారంభించడం లేదన్నారు. ధాన్యం నిల్వ చేసుకోవడానికి స్థలాలు లేక రోడ్లపై కుప్పలు పోసి ఆరబెడుతున్నారని ఆయన చెప్పారు. కొన్ని చోట్ల అకాల వర్షంతో ధాన్యం నానిపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాలతో పాటు దొడ్డు రకానికి సైతం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపావళి వేడుకలతో నవీపేట మండల కేంద్రం శోభాయమానంగా దర్శనమిస్తోంది. వ్యాపార సంస్థలను వ్యాపారులు అందంగా ముస్తాబు చేసి లక్ష్మీ పూజలు చేశారు. నవీపేట మండల కేంద్రంలో దీపావళి సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది. పూలు, పండ్లు, అరటి కొమ్మలను విక్రయించారు. భక్తులు అధిక సంఖ్యలో మార్కెట్కు చేరుకొని పూజా సామాగ్రి కొనుగోలు చేశారు. పండుగ వేళ పూలకు భలే డిమాండ్ పెరిగింది. టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా దర్శనమిచ్చాయి. వ్యాపారులు అరటి కొమ్మలు, బంతి కొమ్మలు, పూలతో వ్యాపార కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. సాయంకాలం నుంచి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు చేసి దీపాలు వెలిగించి పటాకులు కాల్చారు. నర్సాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణలతో మారుమోగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం, జాతర వేడుకలను శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాదాయ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పుల మధ్య పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఈ ఊరేగింపు బొంగులగుట్ట వరకు కొనసాగింది. జాతర మహోత్సవంలో భాగంగా ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణలు చేశారు. ఈ జాతర ఉత్సవానికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు వీడీసీ దేవాదాయ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఉత్సవానికి ఆహ్వానించిన గ్రామ పెద్దలకు, యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించిన వీడీసీ దేవాదాయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. బొంగులగుట్ట లక్ష్మీనరసింహస్వామి యొక్క జాతర సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఈ గ్రామము, ఈ ప్రాంతము తద్వారా ఈ జిల్లా, ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఈ నర్సాపూర్ గ్రామం సుభిక్షంగా ఉండే విధంగా భగవంతుడు చూడాలని ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా నర్సాపూర్ కొంగు బంగారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం ఈరోజు దీపావళి రోజున కలగడం అనేది భాగ్యంగా భావిస్తూ ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఈ ప్రాంతంలో నాకు రాజకీయంగా ఈ ప్రాంతంతో, ముఖ్యంగా ఈ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఖచ్చితంగా కృషి చేస్తామని, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని, ఆ లక్ష్మీనరసింహ దయా అనుగ్రహం మా పైన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి దీపావళి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలను తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన చెప్పారు. దీపావళి అమావాస్య నాడు స్వామివారిని దర్శించుకోవడంతో లక్ష్మీ కటాక్షం జరుగుతుందని అన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్రన్న, ఉపాధ్యక్షులు గోపాల్, క్యాషియర్ శ్రీనివాస్, దేవాదాయ కమిటీ అధ్యక్షులు వెంకట నరసయ్య, నాగరాజు, దాసు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ గ్రామ సభ్యులందరికీ నమస్కారం. నర్సాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కావున ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని చుట్టుపక్కల గ్రామాలలో కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అతి సంఖ్యలో అన్నదానానికి అతిథులుగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. గ్రామ తరపు నుంచి అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దీపావళి జరుగుతుంది కావున పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బొంగుల గుట్ట వారిని దర్శించుకొని ధన్యులు కావాలని. దేశం అభివృద్ధిలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర ఎంతో ఉందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు. గరీబీ హఠావో నినాదంతో పేదరికాన్ని పారద్రోలడానికి ఎంతో కృషి చేసిందని ఆయన నివాళులర్పించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో భారత తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నూడా చైర్మన్ కేశవేణులు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పూలంగ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. దేశం అభివృద్ధి చెందడంలో ఆమె పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బ్యాంకులను జాతీయం చేయడం జరిగిందని, గరీబీ హఠావో నినాదంతో పేదరికాన్ని పారద్రోలడానికి కృషి చేసిందని, హరిత విప్లవం, 20 సూత్రాల పథకం వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని దేశం ఆర్థికంగా బలంగా రూపొందే విధంగా ఇందిరాగాంధీ కృషి చేశారని ఆయన తెలిపారు. ఇంత చేసిన ఆమె అంగరక్షకుల చేతిలో మరణించడం దేశాన్ని చీకట్లోకి నెట్టివేసిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇందిరాగాంధీ దేశమంతా పర్యటించి గరీబీ హఠావో అనే నినాదంతో ఏ విధంగా ముందుకు వెళ్లారో అదేవిధంగా రాహుల్ గాంధీ సైతం దేశమంతా పర్యటించి దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ సేవలు ప్రజలు ఎన్నటికీ గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రపంచంలోనే అలీన ఉద్యమ నాయకురాలిగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి మహానాయకురాలు ఈరోజు మన మధ్య లేకపోయినా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం లోపల నిజామాబాద్ జిల్లా యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి అభిమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇప్పుడే మన నగరాధ్యక్షుడు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ గారు అంటేనే ఒక ప్రత్యేకతగా ఉన్నటువంటి ఆమె. సందర్భంగా నూడా చైర్మన్ కేశవేణ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ సేవలు మరవలేనివి, ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా ఇందిరాగాంధీ ఆలోచన విధానాలు ఉండేవన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి దిశ చూపిన వ్యక్తి అని, ఆమె మరణం దేశానికి కలిసివేసిందని నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, నగర యూత్ అధ్యక్షులు ప్రీతం తదితరులు పాల్గొన్నారు. మహిళా ప్రధాని మహిళగా పేరుగాంచిన మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతిగా ఇక్కడికి చేసిన మా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ హందన్ గారికి, అలాగే సెక్రటరీ చైర్మన్ గారు శ్రీ రాజరెడ్డి గారికి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రమూర్తి గారికి, జిల్లా అధ్యక్షుడు యాదవ్ గారికి, నగర అధ్యక్షుడు ప్రీతం గారికి, ఎస్సీఎల్ అధ్యక్షుడు నిజాం గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే సేవల అధ్యక్షుడు సంతోష్ గారికి, భారతి గారికి, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబూద్ గారికి, మన ప్రతి ఒక్క చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగర చైర్మన్స్, మాజీ చైర్మన్స్, సూర్యనారాయణ గారు, కైసర్ గారు, మహేందర్ గారు.
టాక్లీ గ్రామంలో గత 10 రోజులుగా తాగునీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోతాంగల్ మండలం టాక్లీ గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి నీళ్లు రావడం లేదని అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శికి సమస్య చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాగునీటి కోసం మురికి కాలువలో బిందెలు పెట్టి నీళ్లు పట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు పంచాయతీ కార్యదర్శికి నీరు రావడం లేదని తెలియజేసినప్పటికీ సమస్యకు పరిష్కార మార్గం చూపడం లేదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందు ఇల్లికర వచ్చింది వచ్చి చూసిపోయినాక ఎయ్యి వచ్చింది ఎయ్యి కూడా చూసి దీన్ని సాల్వ్ చేస్తాం అని ఎయ్యి కూడా ఒప్పుకున్నాడు. తర్వాత సెక్రటరీ సాబ్ వచ్చిండు. ఏం చేస్తావు ఏమో సెక్రటరీ సాబ్ 2 రోజుల్లో ఎక్కడేం దాటితే కూడా టైం ఇస్తాం, టైం ప్రకారం 2 రోజుల్లో మాకు నీళ్ళు ఎక్కడికైనా తాపుండి అని చెప్పినాం. చెప్తే కూడా ఆయన పట్టించుకున్న కనుక అయ్యో గ్రామ పంచాయతీకు సెక్రటరీ కారోబారి మారి గ్రామ పంచాయతీ ఈయన చెప్పరాసి వీళ్ళు ముగ్గురు ఉండి కూడా మాకు ఇంత తక్లీఫ్ పెట్టుతున్నాడు. ఇది చెప్పబడదు సార్. అది ఏమిటి వాళ్ళు చెప్తే ఓ అంటారు, మర్చిపోతారు. ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నాము. నా 2 కాళ్ళతో కుంటి, నా భార్య కుంటి, నేను ఇక్కడికెళ్ళి నీళ్ళు తీసుకోవాలంటే నాకు తీసుకుపోలేను. నా ఇంటికాడ చుట్టుకా నీళ్ళు లేవు. ఇప్పుడు సోయగా కావాలంటే మీరు వచ్చి చూడండి. ఎన్ని రోజులే దసరా నుంచి ఇట్లా నడుస్తున్న తక్లీఫ్ మాకు 15 రోజుల దసరా నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ఎయ్యి కూడా పట్టుకుని వచ్చిండు, మారి ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పట్టుకుని వచ్చిండు. మా పరిస్థితి అట్టి డేంజర్ అయిపోయింది సార్. మీకు దయచేసి మాకు దయచేసి దుపాని రేపు ఉన్నది. మేము ఏం చేయాలా? మా ఇంటికి ఆడబిడ్డలు వస్తాము. మేము ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
విద్యుత్ రంగాన్ని వినాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ విద్యుత్ ఛార్జీలపై సిగ్గు లేకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటని డీసీసీ ప్రెసిడెంట్ మానల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే తప్పుడు ప్రచారాలు మానుకొని చర్చకు రావాలని సవాల్ విసిరారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో దొడ్డిదారిన విద్యుత్ ఛార్జీలు పెంచి గృహ వినియోగదారులు, వ్యాపారుల నడ్డి విరిచిన టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడంతో పాటు అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచి వినియోగదారులకు వాతలు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచనే లేదని, ఆ పార్టీ నేతలు అబద్ధాల వల్లే వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వారు చేసిన పాపాలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 2015 నుండి 2016 సంవత్సరంలో అన్ని కేటగిరీల విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్రంలోని డిస్కంలు 18,845 కోట్ల వసూలు చేశాయని, 2023 నుండి 2024లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి విద్యుత్ ఛార్జీల ద్వారా డిస్కంలకు వచ్చిన రాబడి 43,439 కోట్లని. ఈ లెక్కన 10 ఏళ్లలో అన్ని వర్గాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం 24,594 కోట్ల భారం మోపిందని వివరించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో వాటిని నేరుగా 56,000 కోట్లకు అప్పులుగా తీసుకెళ్ళి ప్రభుత్వ సొమ్మును రైస్ మిల్లర్ల దగ్గర పెట్టి అటువంటి డబ్బుకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే పరిస్థితిని కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆయన పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఈరోజు 56,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వము ఇటు రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్ నుంచి ఇక్కడ మిత్తి కట్టే పరిస్థితిని కేసీఆర్ దాపరించడం చేసింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో 9,800 కోట్ల రూపాయలు రికవరీ చేసి ఈరోజు అప్పును 48,000 కోట్ల 47,000 చిల్లర కోట్లకు ఈరోజు తగ్గించడం జరిగింది. అయితే ఈ 35,000 కోట్ల రూపాయల ధాన్యము ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉన్న లెక్కలు తీయడం. అంతేగాక 2014 సంవత్సరం నుంచి 2023 వరకు విద్యుత్ ఛార్జీల పెంపును గణాంకాలతో మీడియాకు వివరించారు. మరోవైపు విద్యుత్ సంస్థల లాభ నష్టాలను వెల్లడించకుండా గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని, తెలంగాణలోని డిస్కంలు 1,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, డిస్కంలు ప్రతిపాదించిన 1,200 కోట్ల రూపాయల ఛార్జీల భారం వినియోగదారులపై పడకుండా ప్రభుత్వమే భరించేందుకు సిద్ధపడిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారాన్ని భుజాన వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోధిర స్వామి, టౌన్ అధ్యక్షులు నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీసెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు, ఇతర నాయకులు నాగేంద్రబాబు, బద్దం అవినాష్, బంగ్లా దేవేందర్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, చంద్రు నాయక్, సురేష్ బొర్రన్న, విక్రమ్, నర్సయ్య, నవీన్, వంశీ, అనిల్, శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వీటన్నిటిని లెక్కలు తీసిరు. ఈరోజు రైస్ మిల్లకు ఈ జిల్లాలో 90% రికవరీ ఇచ్చిన వారికి మాత్రమే రైస్ మిల్లకు మనం అలాట్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం. వీటిని రికవరీ చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి ప్రభుత్వమే కొనుగోలు చేసి మనమే స్టాక్ చేయడం ద్వారా రైస్ మిల్లల మీద ఒత్తిడి రావడంతో పాటు అవి చెల్లిస్తారనేది. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం, మీకు కొంత వాతావరణ పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేడో రేపో కాంటలన్నీ కూడా గ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి, ధాన్యాన్ని తీసుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. ఇది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, నిన్నటి రోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మేము 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం
జనం పైన కరెంటు బిల్లు పెంచకుండా ఆపినామని ఇది విజయోత్సవ సభ జరుపుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ప్రభుత్వం పెంచింది ఎక్కడ, మీరు ఆపింది ఎక్కడనో చెప్పాలి. ప్రభుత్వం ఏమన్నది, ఈ విషయాలలో కొత్త వెసులుబాటు తీసుకోవడానికి మీ అభిప్రాయాన్ని మాత్రమే అడిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా 2013కు ముందు 2013కు ముందు ఈ రాష్ట్రంలో సగటు బీదవాని కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి కరెంటు బిల్లు 50 నుంచి 100 రూపాయలు ఉంటే మీ పుణ్యాన 2023కు వచ్చే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని దర్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి అన్నారు. సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలతో మమేకమవుతూ పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నగేష్, సతీష్, శ్రీనివాస్, ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించే విధానాలను వివరించారు. నిర్దేశిత ఫారంలో సమగ్ర వివరాలను ప్రజల నుంచి సేకరించి నమోదు చేయాలని సూచించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమయంలో ఎన్యూమరేటర్లు ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. ఆ తరువాత ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ గ్రామాల్లో టామ్ వేయించి ముందస్తుగా సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎన్యూమరేటర్లకు కేటాయించిన బ్లాక్లలో గల కుటుంబాలను గుర్తించి ఇళ్ల జాబితా తయారు చేసుకుని స్టిక్కర్లను అతికించాలని చెప్పారు. 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సునీత, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల అధికారులు, ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఇంటి వాళ్ళ చిరునామాలు రాసుకోవాలి. మొత్తం ఫస్ట్ 3 days మాత్రం మీకు ఇవ్వబడిన ఈపీ ఇన్కమ్ ట్యాక్స్ బ్లాక్లో, ఎన్యూమరేషన్ బ్లాక్లో ఆ ఇన్కమ్ వివరంలో తీసుకుంటారు. ఫస్ట్ 3 రోజులు అంటే మీరు సర్వే చేసేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఫస్ట్ తెలియాలి. అక్కడ చిన్న విలేజ్ అయితేనేమో మొత్తం విలేజ్ కవర్ అవుతుంది, సమస్య ఉండదు. పెద్ద విలేజ్ ఉందనుకోండి, 2 బ్లాక్ ఉంటాయి, 3 బ్లాక్ ఉంటాయి. ప్రతి బ్లాకులో మినిమం 40 నుండి 154 సెన్సెస్ జనాభా లెక్కలు ఎప్పుడైనా మనకు 2011 2021లో జనాభా లెక్కలు కాలేదు. మేము కరోనా కారణంగా అవుతాము చేపట్టలేదు జనాభా లెక్కలు. ఆ బ్లాక్ ఆధారంగానే వీటిని సర్వే చేస్తున్నాం. మనకు 154 ఇళ్ళ నుంచి వస్తే మాకు తెలియజేయాలని మీరు రాసుకొస్తారని మేము ఇంకో బ్లాక్ చేస్తాం. దాన్ని మనకు రియల్ సర్వే ఎప్పుడు జరుగుతుందంటే 6వ తారీఖు జరుగుతుంది. 18వ తారీఖు వరకు 13 రోజులు ఇంటింటి డోర్ టు డోర్ సర్వే మీకు ఇవ్వబడిన ప్రొఫార్మాలో పూరించుకొని తీసుకొస్తారు. ఫస్ట్ మాత్రము 3 రోజులు హౌస్ లిస్టింగ్ చేసుకొస్తారు. 3 రోజులు అయితే 6వ తారీఖు నుంచి మాత్రము ఇక్కడ ఇంటింటికి వెళ్తారు. మీకు ఇచ్చిన ఇల్లు మీరు తీసుకొచ్చి కదా దాని ప్రకారంగా ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని జాన్కంపేట్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ప్రారంభించారు. రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం చూసుకొని తప్పతాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి ఏ గ్రేడ్ రకానికి 2320, కామన్ గ్రేడ్కు 2300 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు దాసరొడ్డెన్న, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్, డైరెక్టర్లు గద్ద సాయిలు, ఓర్సు సాయిలు, బిల్లా సాయిలు, బండారి లక్ష్మణ్, గ్రామ పెద్దలు, రైతులు మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాన్కంపేట్ పిఎస్సిఎస్ సొసైటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి
సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని చెప్పేసి నిన్న మాకు సొసైటీకి అధికారుల ద్వారా తెలియడం జరిగింది. దీంతో మేము ఈరోజు ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏ గ్రేడ్కు 2,320 రూపాయలు, కామన్ గ్రేడ్కు 2,300 రూపాయలని ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దాని ద్వారా రైతులందరూ కూడా బయట ప్రైవేట్ వ్యక్తులకు తొందరపడి ఎక్కువ నష్టపోకుండా అమ్మకుండా సొసైటీల ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను తీసుకోవాలని పొందాలని, దాని ద్వారా రైతులందరూ లాభపడాలనే ఉద్దేశంతోనే ఈ సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని భైంసా పోలీసులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్కు ఘన నివాళులర్పించారు. బైన్సా పట్టణ పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితమవుతామని, దేశ అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు స్వీయ తోడ్పాటు అందిస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు. జాతి ఐక్యతను చాటుతూ సోదరాభావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండి బాధ్యతగా భావించి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు. అనాథలు, అభాగ్యులకు సేవ చేయడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. నగరంలోని దుబ్బా రోడ్లో గల ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నూడా చైర్మన్ కేశవేను సందర్శించారు. అనంతరం తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ఎవరు చేయలేని సేవలు ఇందూరు యువత చేస్తుందని అన్నారు. మానవత్వానికి ప్రతీకగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిలుస్తుందని ఆయన పిలుపునిచ్చారు. మనశ్శాంతి కోవెల ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నూడా చైర్మన్ కేశవేణులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను నిజం చేస్తూ చూపిస్తున్న వీరి సేవలు మరవలేనివని అన్నారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే నిరంతరం పేదలకు అన్నదానం, అనాథ శవాలకి అంత్యక్రియలు, మతి స్థిమితం లేని విధి వంచితులకు సపర్యలు చేయడం కేవలం ఇందూరు యువతకే సాధ్యమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మద్దుకూరి సాయిబాబా, దారం గంగాధర్, శిల్పలింగం, మద్ది గంగాధర్, వాలా బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. మనకు సహాయం అందించడానికి మనుషుల రూపంలో వచ్చేటటువంటి వ్యక్తులను మీరు ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఇంతటి గౌరవం ఇచ్చిన తర్వాత మా బాధ్యతగా నేను మాట్లాడుతూ అన్నాడు, మీరు 54 లక్షలు 60 లక్షల రూపాయలతో 560 గజాలు జాగ్రత్త కొన్నారు. దాని నిర్మాణం జరగాల. ఒక అడుగు ముందుకు పడ్డది, అది ఆగదిగా మా బాధ్యతగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. గౌరవనీయులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా షబీర్ అలీ గారు ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నాడు. మేము తప్పకుండా వాళ్ళను ఎక్కడ విజిట్ చేయిస్తాం. ఫస్ట్ మేము చెప్తాం, ఢిల్లీ గారు వీళ్ళందరూ కలిసి, రాజరెడ్డి గారు, గంగన్న, మేమంతా కలిసి వాళ్ళకి చెప్తాం. వచ్చినప్పుడు ఈ 15-20 రోజుల్లో తప్పకుండా ఈ ముగ్గురు నాయకులను ఒకరి తర్వాత ఒకరు అక్కడ విజిట్ చేయిస్తాం. వాళ్ళు చూసిన తర్వాత భగవంతుడు తప్పకుండా మనకు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఎంత అమౌంట్ రిలీజ్ చేయిస్తారో, ఎందుకంటే మీరు కూడా అందరి ఇంట్లో వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. మార్చి వరకు కొంచెం బడ్జెట్ ఇబ్బంది ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాము, జేబులో రూపాయి లేదు, బాకీలు కట్టుకుంటూ పోవాలా, నిధులు కట్టాలా, ప్రభుత్వాన్ని నడపాలా, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము ఇచ్చిన కార్యక్రమాలు తీసుకోపోవాలా, అంత పెద్ద బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి
సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మరింత మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని ఆయన తెలిపారు. నగరంలోని పలు డివిజన్లో బుధవారం నాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగారం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆయన ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్తారని ఆయన తెలిపారు. నగర అభివృద్ధికి 100 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గెలిచి 10 నెలలు గడుస్తున్నా ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన సొంత నిధులు కూడా రాలేదని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారు చీకట్లు తొలగిపోయి చిరుదివ్వెల వెలుగుల వలె అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని మహేష్ గౌడ్ కోరారు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానాల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.